ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 6వ తారీఖు బుధవారం, సెప్టెంబర్ నెల 2023 సంవత్సరము. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2లో ప్రోగ్రెస్ అండ్ రెవల్యూషన్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. అందరికీ నమస్కారం. రేపు 7వ తారీఖు సెలవండి. 8వ తారీఖు శుక్రవారం సెలవు. ఓకే, తర్వాత మీకు కొంచెం కృష్ణమూర్తి గారిది వింటే అయ్యో ఇన్నాళ్ళు మనం చేస్తున్నదంతా నాకు శరణ అనడానికి ఎవరు లేరు అని అనిపించవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఏ పరిమితమైన విగ్రహాన్ని చూస్తున్నారో అందులో అనంతత్వాన్ని చూడండి. అర్థమైందా? ఆ అనంతమైన పరమాత్ముడే అనే భావనలో చూస్తే మీరు అందులోంచి కనెక్షన్ మీకు కుదురుతుంది. అర్థమైందా? అంటే అప్పుడప్పుడు ఏదో నేను శరీరాన్ని నాకు బాధలు వచ్చేసాయని మనం ఫీల్ అవుతున్నప్పుడు నాకు శరణడానికి ఇన్నాళ్ళు భగవంతుడు ఉన్నాడు, ఇప్పుడు కాదని ఏమిటో అలా అనిపిస్తోంది, ఎటు కాకుండా అయిపోయాను అని అనుకోకుండా ఆ పరిమితమైన విగ్రహమే అనంతమైనది, అనంతత్వాన్ని చూడండి. ఆ విగ్రహంలోంచి కావలుస్తాయి. అలాగ మీరు అలవాటు చేసుకుంటే ప్రతినిత్యం అనంతత్వంతో కనెక్షన్ లో, అంటే అది ఆ అనంతత్వం మనస్సుకు అందదు. అందువల్ల అది లేదని కాదు, అన్నిటికీ ఆధారమై ఉంది అది. మనమేమో దాన్ని పట్టుకోవలసిన విధంగా పట్టుకోవాలి. అది ఎలా అంటే మనస్సుతో కాకుండా. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే శరీరం నేను కాను, అనంతత్వం మనస్సుతో పట్టుకోబడదు, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు మీకు ఏ కన్ఫ్యూజన్ రాదు. ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైంది కదా. అప్పుడు అప్పుడు మీకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఏమిటో ఇన్నాళ్ళు భగవంతుడన్నా, ఒక అమ్మవారో ఒక బాబావో ఎవరో శరణాగతి అన్నాను, ఇప్పుడు ఎవరూ లేకుండా అయిపోయింది అనుకోకండి. అనంతత్వమే అంతాను. లేదులే నేను భిన్నంగా ఉంటాను అనుకోక్కర్లేదు. ఆ బాబాలోంచి అనంతత్వాన్ని చూడండి, ఆ అమ్మవారిలోంచి అనంతత్వాన్ని చూడండి. వినపడిందా? ఇక్కడ అభివృద్ధి విప్లవము ఇవాళ టాపిక్. అందరూ టెంపుల్లో ఏదో అంటే మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఎన్నో అంటే ఆ రాయిని చెక్కడంతో వచ్చినటువంటి పరిశుభ్రమైనటువంటి టెంపుల్ అది. అవి వినాశనకరంగా లేదు, ఇండిస్ట్రక్ట్, దాన్ని ఎవరు నాశనం చేయలేనట్టుగా గట్టిగా ఉంది. అక్కడ 30 మంది ఉన్నారు ఈ అర్చకులు. వాళ్ళు ఏంటంటే ఛాతీ భాగాన్ని ఏమీ కప్పుకోకుండా ఉన్నారు. వాళ్ళ యొక్క సంస్కృత ఉచ్చారణ అన్నది చాలా కరెక్ట్ గా స్పష్టంగా ఉంది. వాళ్ళు ఏదైతే మంత్రోచ్చారణ చేస్తున్నారో వాళ్ళకి అర్థాలు తెలుసు. వాటి యొక్క లోతు, ఆ శబ్దము, ఆ గోడలు, అక్కడ ఉన్న స్తంభాలు అన్నిటినీను భయంకరంగాను ఇన్స్టింక్టివ్లీ అంటే అలాగ చేసే, అంటే అంతటితో నిండిపోయింది అనమాట. అక్కడ గ్రూప్ అన్నమాట, అందరూ కూడా సైలెంట్ గా అయిపోయింది. సృష్టి, ద బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్, అంటే ఈ సృష్టి యొక్క ఆది అంతటి నేను మంత్రోచ్చారణ చేస్తున్నారు. మనిషి ఏ విధంగా వచ్చాడు మొదలైనవి. అక్కడున్న ప్రజలందరూ కళ్ళు మూసుకున్నారు. అక్కడ అదొక ప్లెజెంట్ గా ఉన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తోంది ఈ మంత్రోచ్చారణ. వాళ్ళ యొక్క చిన్నతనం యొక్క జ్ఞాపకాలు, అభివృద్ధికి చెందిన ఆలోచనలు, వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పటి నుంచి
ఆ సంస్కృత పదాల యొక్క విచిత్రమైనటువంటి ఆ ఎఫెక్ట్ ఇవన్నిటితోటి ఉంది అక్కడ. ఆ ఆనందం, ఆ మంత్రోచ్చారణ వినడంలో వీటితో నిండిపోయి ఉంది. కొంతమంది ఆ వాళ్ళ వెనకాల వీళ్ళు కూడా ఆ మంత్రోచ్చారణ రిపీట్ చేస్తున్నారు. వాళ్ళ పెదవులు కదులుతున్నాయి అన్నమాట. అక్కడ వాతావరణం అంతా కూడా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి బలీయమైనటువంటి ఉద్రేకాలతో నిండిపోయింది. కానీ అక్కడ ఆ పండితులు అలాగే వెళ్తున్నారు, అంటే అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ దేవతలందరూ సైలెంట్ గా ఉన్నారు. మనం ఏ విధంగా అభివృద్ధికి చెందినటువంటి ఐడియాతో గట్టిగా మనం కౌగలించేసుకుంటున్నాం. ఇదే అభివృద్ధికి చెందిన ఐడియా. మనం ఒక బెటర్ స్టేట్ ని పొందుతాము అని ఆలోచించడం మనకు చాలా ఇష్టం. ఎంతో దయగా అయిపోతాము, శాంతిగా అయిపోతాము, సద్గుణాలతో అయిపోతామని ఆలోచించడం మనకు చాలా ఇష్టం. మనం ఈ భ్రాంతికి వేలాడడం మనకు చాలా మనం ప్రేమిస్తాం. కొంతమంది లోతుగా ఎరుకతోటి ఇదంతా కూడా ఒక నాటకం అని తెలుసుకుంటారు. ఇది ఒక తృప్తికరమైనటువంటి ఒక మిథ్యాస్థితి. మనకి ఇంతకంటే మనం సంబడిగా బెటర్ గా అయిపోతాం అన్నది మనకి తృప్తినిస్తుంది, మనం ఇష్టపడతాం ఆ ఆలోచన. కానీ ఈ మధ్యలో దాన్ని మనం క్యారీ చేస్తూ ఉంటాం. అభివృద్ధి అన్నది ఎంతో సుఖాన్ని ఇచ్చేటటువంటి పదం. అందుకనే దాంతో మనం హిప్నోటైజ్ అయిపోతున్నాం అనమాట. అంటే అది మనకి ఎంతో భరోసా ఇస్తుంది గనక మనం తప్పకుండా అభివృద్ధి చెందిపోతామని మనం ఏం చేస్తున్నాం, మనం హిప్నోటైజ్ చేసుకుంటున్నాం. నిన్న చూసారా, నిన్న నోన్ అండ్ అన్నోన్ మనకి అది వచ్చింది కదా, ఆ టాపిక్ లో ఇలాగే అనుకున్నాం కదండి. మనకు అలాంటి భావాలన్నిటితో మనం హిప్నోటైజ్ అయిపోతున్నాం. అంటే నాకు తప్పకుండా అభివృద్ధి వచ్చేస్తుంది, నేను ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ఇవన్నీ వింటూ ఉంటే నేను ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నాను, నేను చాలా అభివృద్ధి చెందిపోతాను అనే భావంతో మనం హిప్నోటైజ్ చేసుకుంటున్నాం. అది ఏదైతే ఉందో అది ఇంకోలా అవ్వదు కదండి. అంటే వాట్ ఈజ్ అనేది ఇంకెప్పుడు కూడా అది ఆ ఉన్నది ఎప్పుడు ఇంకొక రకంగా మారదు. మనకి ఈ లోభత్వం అన్నది నాన్ గ్రీడ్ గా అవ్వదు, గ్రీడ్ నాన్ గ్రీడ్ గా అవ్వదు. అలాగే వైలెన్స్ ఎప్పుడు నాన్ వైలెన్స్ గాను అవ్వదు. మీరేమో ఒక ఐరన్ అంటే ఇనుముతో చేసిన పందిని అద్భుతమైనటువంటి ఒక కాంప్లికేటెడ్ మెషిన్ గా మీరు తయారు చేయొచ్చు. కానీ అభివృద్ధి అన్నది ఒక భ్రాంతి. అది ఎప్పుడైతే నేను ఏదో అవుతాను అనే దానికి అప్లై చేస్తే అది భ్రాంతి మాత్రమే. ఎందుకంటే నేను అది అయి ఉన్నాను, నేను ఏదో అవుతాను అన్నది భ్రాంతి మాత్రమే. ఈ ఐడియా నేను సంథింగ్ అవుతాను చాలా అద్భుతమైనగా అని అనుకోవడం అన్నది ఒక సామాన్యమైన మోసం. అంటే ఏదో ఒకటి గొప్ప అయిపోతాను, గొప్పగా అయిపోతాను అనే ఒక కోరిక, అంటే గట్టిగా ఉన్న కోరిక అనమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మనం అలాంటి మంత్రాలలో కూర్చుని అబ్బా నేను చాలా ముందుకు వెళ్ళిపోతాను, చాలా అభివృద్ధి చెందుతాను, మనకి తెలియకుండానే మనం ఏదో ఎంతో ఉన్నత స్థాయికి అక్కడ ఒక ఎమోషన్ వస్తుంది కదా, అది అలా మనం ఫీల్ అవుతూ మనం హిప్నోటైజ్ చేసేసుకుంటూ ఉంటాం. దానికి అలవాటు అయిపోతూ ఉంటాం. అందుకే అది కాదు అనేది కూడా మనకి ఇష్టం ఉండదు. నేను సంథింగ్ అద్భుతంగా అయిపోతాను అన్నది ఒక సామాన్యమైన డిసెప్షన్ అన్నమాట. అది మనలో తీవ్రమైనటువంటి కోరిక. మనం ఏంటంటే ఆ ఆదర్శం యొక్క స్థితిని మనం పూజిస్తున్నాం. అక్కడ ఆదర్శంలో ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్న జయాన్ని మనం వర్షిప్ చేస్తున్నాం. అంటే ఆ దేని యొక్క జయము అంటే మన యొక్క సెల్ఫ్. అది అలాగే మనం మోసం చేసుకుంటున్నాం. మనలో ఏంటంటే అభివృద్ధి చెందేమనే భ్రాంతి, సుఖాన్ని ఇచ్చే దాంతో మనం అభివృద్ధి చెందుతాను అనే భ్రాంతి మనకి కంఫర్ట్ ఇస్తోంది కనుక ఆ భ్రాంతితో మనం మోసం చేసుకుంటున్నాం. ఆలోచన అభివృద్ధి చెందొచ్చు, అది ఏదోగా అవ్వచ్చు, అది ఏమిటంటే ఇంకా పర్ఫెక్ట్ గా వెళ్ళొచ్చు, దానికి సైలెంట్ అయిపోవచ్చు.
కానీ ఎంత కాలం అయితే ఆలోచన యొక్క చలనం అన్నది ఏదో ఒకటి పొందడం కోసం గాని లేకపోతే త్యాగం కోసం గాని ఉంటుందో అది కేవలం ఒక రియాక్షనే. ఈ రియాక్షన్ అన్నది ఎప్పుడు కూడా మనకి అది సంఘర్షణను ఉత్పత్తి చేస్తుంది. ఈ అభివృద్ధి అంటే సంఘర్షణలోని అభివృద్ధి ఇంకా కన్ఫ్యూషన్ ఇస్తుంది, ఇంకా మనకి వ్యతిరేకతల్ని తెచ్చిపెడుతుంది. అంటే సంఘర్షణతో ఉన్న అంటే మనం ఎంతో అభివృద్ధి చెందిపోతున్నాం అని అనుకున్న సంఘర్షణలో ఉన్నదంతా కూడా మనకి ఇంకా కన్ఫ్యూజన్ ని ఇంకా వ్యతిరేకతల్ని తెచ్చిపెడుతోంది. అయితే ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి. అక్కడ కొంతమంది అంటే 30 మంది లాగా బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. బ్రాహ్మణులు అంటే వేద పండితులు. వాళ్ళు ఎంతో బాగా వాళ్ళకి తెలుసుదని అర్థం, వాళ్ళు ఉచ్చరిస్తున్నారు. ఆ మంత్రోచ్చారణ కొంతమంది కూడా పెదవులు కదుపుతున్నారు. అక్కడ ఒక రకమైనటువంటి ఆవేశపూరితమైన వాతావరణం ఏర్పడింది. దాంతో ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే కళ్ళు మూసుకుని మేము ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నామని. అసలు ఏదైతే ఉన్నదో దానికి ఉన్నత స్థాయి ఏముంది? అదే అది అయ్యి ఉంది. అర్థమైందా? వాట్ ఈజ్ అన్నది ఉన్నత స్థాయి లేదు, దానికంటే ఉన్నత స్థాయి ఏంటి? అదే అంటే వాట్ ఈజ్ అని అంటే అనంతత్వం అన్నది అది ఉంది. అదీను తర్వాత మనం ఉన్న స్థాయిలోనే మనం ఉంటాం కానీ మనకి గ్రీడ్ ఉంటే నాన్ గ్రీడ్ గా అయిపోం, వైలెన్స్ ఉంటే నాన్ వైలెంట్ గా అయిపోం. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. ఆలోచన అభివృద్ధి చెందుతుంది. అంటే ఇదంతా కూడా ఆలోచన చేసే డ్రామా అనమాట. మనము అని ఐడెంటిఫై అయిపోతున్నాం. ఆయన ఏం చెప్పాడంటే ఆయన చాలా విప్లవాత్మకంగా ఉంటాడని, ఎవరినైనా చంపడానికి కానీ ఎవరి చేతనైనా చంపబడ్డానికి కానీ బీ కిల్డ్ తన కారణం కోసం తను చనిపోవడానికి కానీ సిద్ధం, తన ఆదర్శాల కోసం. ఆయన ఒక గొప్పదైనటువంటి ఇంతకంటే బాగున్నటువంటి ప్రపంచం కోసం ఎవరినైనా చంపడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి సాంఘికమైనటువంటి ఆర్డర్ని ఇది ఎక్కువగా మనకి ఖావోస్ అంటే ఏంటి, గందరగోళాన్ని సృష్టిస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి సాంఘికమైన ఆర్డరు. దీన్ని నాశనం చేయడం అన్నది, దానికి ఈ కన్ఫ్యూజన్ అన్నది క్లాస్లెస్ సొసైటీని తయారు చేయడానికి పనికొస్తుంది. అంటే ఇలాంటి కన్ఫ్యూజన్ అన్నది కేవలంగా ఒక వర్గం లేని సొసైటీని తయారు చేయడానికి పనికొస్తుంది. వాట్ డిడ్ ఇట్ మ్యాటర్ ఇఫ్ యూ డిస్ట్రాయిడ్ సమ్ ఆర్ మెనీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్? ఒక పర్ఫెక్ట్ సోషల్ ఆర్డర్ సృష్టించడానికి మీరు ఒకరినో ఎక్కువ మందినో చంపడంలో ఏముంది? అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రెసెంట్ మ్యాన్ కాదు, భవిష్యత్తు మనిషి, కొత్త ప్రపంచం వాళ్ళు తయారు చేయబోతున్నది. అక్కడ అసమానతలు ఉండవు, అందరికీ పని ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది. అయితే మీరు ఆ భవిష్యత్తు కోసం అంత ష్యూర్గా ఎలా చెప్పగలుగుతున్నారు? మీకు దేని వలన అంత నిశ్చయంగా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ధార్మికమైన ప్రజలు వాళ్ళేంటంటే స్వర్గంని వాగ్దానం చేశారు. మీరేంటంటే ఒక గొప్పదైన ప్రపంచాన్ని వాగ్దానం చేస్తున్నారు, భవిష్యత్తులో గొప్పదైన ప్రపంచాన్ని. మీకు మీ పుస్తకం ఉంది, మీకు కావలసిన ప్రీస్టులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందుకని అక్కడేం పెద్ద తేడా లేదు మీ ఇద్దరికి. అంటే మీకు పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తారని చెప్పిన వాళ్ళకి, ఒక బెటర్ వరల్డ్ వస్తుంది అని చెప్పిన వాళ్ళకి ఏమీ తేడా లేదు. కానీ మీరు అంత ష్యూర్గా చెప్పడానికి, మీరేమో క్లియర్గా చూస్తున్నారు భవిష్యత్తుని. దానికి కారణం ఏంటి? అంత క్లియర్గా దేని వల్ల చూడగలుగుతున్నారు? లాజికల్గా మనం ఒక సర్టెన్ కోర్సుని కానీ ఒక నిశ్చయమైన కోర్సుని అంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ ని ఫాలో అవుతే ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. అక్కడ హిస్టారికల్ అంటే చారిత్రాత్మకమైనటువంటి ఎవిడెన్స్ అంటే నిరూపణ కూడా ఉంది ఈ పొజిషన్ ని సపోర్ట్ చేయడానికి. మనం అందరం కూడా పాస్ట్ అనే దాన్ని మనకున్నటువంటి పర్టికులర్ గా ఉన్న కండిషన్ ద్వారా
మనం దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాం, దాన్ని వివరిస్తున్నాం, మన యొక్క ప్రిజుడిసెస్ అన్నిటినీ, అంటే ముందుగా ఉన్నటువంటి అభిప్రాయాలు. మీకు రేపెంత అనిశ్చితమో మనందరికీ కూడా అంతే. రేపన్నది అంటే మీకెంత అనిశ్చితమో అందరికీ అంతే. అండ్ థ్యాంక్ హెవెన్ ఇట్ ఈస్ సో. అంటే యు ఆర్ యాజ్ అన్సర్టన్ ఆఫ్ టుమారో యాజ్ ద రెస్ట్ ఆఫ్ దస్, అండ్ థ్యాంక్ హెవెన్ ఇట్ ఈస్ సో. అంటే ఆ స్వర్గం కూడా అంత అన్సర్టనే. కానీ ఈ ప్రెజెంట్ ని మీరు ఒక భ్రాంతియుతమైన భవిష్యత్తు కోసం సాక్రిఫైస్ చేయడం అన్నది అది చాలా లాజికల్ గా లేదు, ఇల్లాజికల్ గా ఉంది. అంటే ఇప్పుడున్న దాన్ని మీరు ప్రెజెంట్ ని భవిష్యత్తు కోసం మీరు సాక్రిఫైస్ చేసేసి, ఇది చాలా అంటే అహేతుకంగా ఉంది, ఏ రకమైనటువంటి లాజిక్ లేకుండా ఉంది. మీరు మార్పుని నమ్ముతున్నారా? మీరేమైనా ఆ క్యాపిటలిస్ట్ యొక్క ఆ వాళ్ళ వాదాలన్నిటికీ మీరు ఒక పనిముట్ట? చేంజ్ అంటే ఏమిటి? మారిపోయిన కంటిన్యూటీ. మీరేమో దాన్ని విప్లవము అని అని అనొచ్చు, కానీ ఫండమెంటల్ మౌలికమైన విప్లవం అన్నది వేరే, అది పూర్తిగా వేరే పద్ధతి అండి. దానికి లాజిక్ తో ఏమీ పని లేదు, లేకపోతే చారిత్రాత్మకమైనటువంటి ఎవిడెన్స్ తో కూడా పని లేదు. అక్కడ మౌలికమైన మా విప్లవం అవగాహన చేసుకోవడానికి టోటల్ ప్రాసెస్ మన మన పని యొక్క పద్ధతి అంతటిని అవగాహన చేసుకోవడానికి ఒక మౌలికమైన విప్లవం ఏ పర్టికులర్ లెవెల్లో కాదు. అది ఎకనామిక్ అవనిండి, ఐడియాలజికల్ అంటే ఆదర్శాత్మకమైనది అవనిండి, కానీ యాక్షన్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ హోల్, అంటే సమైక్యతతోటి ఉన్న యాక్షన్ అక్కడ ఉండాలి. అలాంటి యాక్షన్ అనేది రియాక్షన్ కాదు. మీకేంటంటే రియాక్షనే తెలుసు. రియాక్షన్ అన్నది ఫర్దర్ అంటే అది ఇంకా ఇతర రియాక్షన్లు ఇస్తుంది, విచ్ యు కాల్ సింథసిస్. అంటే అన్నిటిని విడగొట్టేదాన్ని మీరు సింథసిస్ అని పిలుస్తున్నారు. ఈ సమైక్యత అన్నది ఒక ఇంటెలెక్చువల్ సింథసిస్ కాదు, అంటే బుద్ధితోటి చేసేటటువంటి అన్నిటినీ కలపడం కాదు. ఒక మాటలతో ఉన్న ఈ ముగింపు మన యొక్క చారిత్రాత్మకమైన స్టడీ మీద, అంటే అధ్యయనం మీద వెర్బల్ కన్క్లూషన్ అది ఆధారపడి ఉంటుంది. ఈ సమైక్యత అవగాహన మన యొక్క రియాక్షన్ అవగాహన చేసుకోవడం వల్ల మాత్రమే వస్తుంది. మనస్సు అనేది ఎన్నో రియాక్షన్స్ యొక్క వరుస క్రమంలో ఉంటుంది. ఈ విప్లవం అన్నది రియాక్షన్స్ మీదనే ఆధారపడి ఉంది, ఐడియాస్ మీదను. అలాగా దాని మీద ఆధారపడింది అసలు విప్లవమే కాదు, కానీ అది కంటిన్యూ అంటే మారిపోయి కొంచెం మార్చుతూ కంటిన్యూ చేస్తున్నాం అదే యాక్షన్ ని. ఇంతవరకు ఉన్న దాన్నే మనం కొంచెం మార్చి కంటిన్యూ చేస్తున్నాం, దాన్నే మీరు విప్లవం అంటున్నారు, కానీ అది కాదు. అయితే మీ ఉద్దేశంలో విప్లవం అంటే ఏమిటండి అని అడిగారు. ఒక ఐడియా మీద కానీ ఒక తిరుగుబాటు అంటే ఐడియా మీద ఆధారపడిన మార్పు అన్నది విప్లవం కాదు. ఐడియా అన్నది మన జ్ఞాపకం యొక్క రెస్పాన్స్, అది కూడా రియాక్షనే. మౌలికమైన విప్లవం అన్నది ఐడియాస్ అన్నవి అంటే ఎప్పుడైతే ముఖ్యం కావో, ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడే సంభవం. ఒక విప్లవం వ్యతిరేకతల్లోంచి ఉద్భవించినది, అది విప్లవం కాదనమాట. వాట్ ఇట్ సేస్ ఇట్ ఈజ్, అదే విప్లవం అంటుంది. అది కేవలంగా వ్యతిరేకత. ఈ వ్యతిరేకత అది ఎప్పుడు సృజనాత్మకంగా ఉండదు. మీరు మాట్లాడేటటువంటి విప్లవం అన్నది అది కేవలంగా అంటే భౌతిక అస్తిత్వం లేకుండా ఉంటుంది, దానికి రియాలిటీ ఏమీ లేదు ఈ నవీనమైన ప్రపంచంలో. మీరు ఒక వేగ్ గా ఉన్న ఐడియలిస్ట్, అంటే క్లారిటీ లేనటువంటి ఆదర్శవాది.
ద మ్యాన్ అంటే యు ఆర్ ఎ వేగ్ ఐడియలిస్ట్, అట్టర్లీ ఇంప్రాక్టికల్. మీ మాటల్లో ఏమీ ప్రాక్టికాలిటీ లేదు. దానికి అంటే వ్యతిరేకంగా ఐడియలిస్ట్ అన్న వ్యక్తి ఒక ఐడియాతో ఉంటాడు. అక్కడ ఇట్ ఈస్ హీ అండ్ హూ ఈజ్ నాట్ రివల్యూషనరీ, అండ్ ఇట్ ఈస్ హీ, ఆయనే రివల్యూషనరీగా ఉండడు. ఆన్ ద కాంట్రీ ద ఐడియలిస్ట్ ఈస్ ద మ్యాన్ విత్ ఎన్ ఐడియా. ఐడియలిస్ట్ అంటే ఐడియాతో ఉన్న మనిషిని ఐడియలిస్ట్ అంటాం. ఇక్కడ ఆయన హూ ఈజ్ నాట్ రివల్యూషనరీ, ఆ వ్యక్తి రివల్యూషనరీగా ఐడియాస్ అన్నవి విడదీస్తూ ఉంటాయి, సెపరేట్ చేస్తుంది. ఈ సెపరేషన్ అనేది మనని వినాశనానికి దారితీస్తుంది. అదేమీ నువ్వు విప్లవమే కాదు. ఒక ఆదర్శాలతో ఉన్నటువంటి వ్యక్తి తన ఐడియాస్ తోటే సంబంధం, పదాలతోటే. ఆయనకి డైరెక్ట్ యాక్షన్ తో సంబంధం ఉండదు. ఆయన డైరెక్ట్ యాక్షన్ ని అవాయిడ్ చేస్తాడు, వదిలించుకుంటాడు. ఆదర్శం అనేది ఒక ఆటంకం అన్నమాట డైరెక్ట్ యాక్షన్. అప్పుడు ఆయన అడుగుతున్నారు, మీరు డోంట్ యూ థింక్ దేర్ కెన్ బి ఈక్వాలిటీ? రివల్యూషన్ ద్వారా సమత్వం వస్తుందని మీరు అనుకోవట్లేదా? ఐడియా మీద ఆధారపడినటువంటి విప్లవం అది ఎంత లాజికల్ గా ఉన్నా, అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ హిస్టారికల్ ఎవిడెన్స్, దానికి హిస్టారికల్ గా ఉన్నటువంటి ఎవిడెన్స్ అంటే ప్రూఫ్ ఉన్నా సరే అది ఎప్పుడు కూడా సమత్వాన్ని తేలేదు. ఐడియా యొక్క పని ఏమిటి అంటే ఎప్పుడు మనుషుల్ని విడదీస్తుంది. నమ్మకం మతపరమైనది కానీ రాజకీయమైనది కానీ మనిషికి వ్యతిరేకంగా తయారు చేస్తుంది. ఈ మనం మతపరమైన అనేటివన్నీ అన్నీ కూడా, మతాలన్నీ కూడా మనుషుల్ని విడదీసాయి, ఇంకా చేస్తున్నాయి. ఈ సంస్థాపితమైన ఈ నమ్మకం, అదే మనం మతం అంటున్నాం. ఇతర ఐడియాలజీస్ లాగే అది మనస్సుకి చెందిందే, అందుకనే అది ఎప్పుడు విడదీస్తూ ఉంటుంది. మీరు మీ ఆదర్శాలతో అదే పని చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఒక కేంద్రము లేక ఒక గ్రూప్ని ఒక ఐడియా చుట్టూరా తయారు చేస్తారు. మీరు ఏమిటి చేస్తున్నారు? అందులో అందరినీ ఇంక్లూడ్ చేసి ఒక గ్రూప్ గా చేస్తున్నారు. మీ గ్రూప్ లో అందరినీ చేర్చుకోవాలని చూస్తారు. ఎలా అయితే ఒక నమ్మకస్తుడు చేస్తూ ఉంటాడో, ఎందులో ఒక నమ్మకం ఉన్న, మతంలో నమ్మకం ఉన్నవాడు ఎలా చేస్తూ ఉంటాడో మీరు అలాగే చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఈ ప్రపంచం అంతటినీ మీ పద్ధతుల్లో రక్షించాలనుకుంటున్నారు. ఆయన తన పద్ధతిలో రక్షించాలనుకున్నట్టు మీరు ఒకరినొకరు చంపుకుంటారు, నాశనం చేసుకుంటారు, ఒక మంచి ప్రపంచం రావాలని. నెయిదర్ ఆఫ్ యూ, మీలో ఎవరికి కూడా బెటర్ వరల్డ్ లో ఇంట్రెస్ట్ లేదు. మీ ఐడియా ప్రకారం ప్రపంచాన్ని తీర్చిదిద్దడమే మీకు ఇష్టం. ఐడియా అన్నది ఈక్వాలిటీని ఎలా తెస్తుందండి? విత్ ఇన్ ద ఫోల్డ్ ఆఫ్ ద ఐడియా అనే ఫోల్డ్ లో మేమందరం సమంగానే ఉన్నాం. మాకు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే పనులు ఉన్నాయి, కానీ మేమందరం ఐడియా అనే విషయంలో ఈక్వల్ గా ఉన్నాం. అంటే ఆయన చెప్తున్నాడు, మేము మొట్టమొదటిగా ఐడియా ఏమిటి రిప్రజెంట్ చేస్తోంది, వీఆర్ ఫస్ట్, అదే మేమై ఉన్నాం. తర్వాత మేము వ్యక్తిగతమైన పనులతో ఉంటాం. పని చేయడంలో వీ హ్యావ్ గ్రేడేషన్స్. మాలో ఏమో కొందరు ఎక్కువ, కొందరు తక్కువ, అలా అసమానతలు ఉండొచ్చు. కానీ బట్ నాట్ యాజ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ఐడియాలజీని, ఆదర్శాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళుగా మాలో అసమానతలు లేవు. అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, చాలా పెద్దదా కాదా చూద్దాం. దిస్ ఈజ్ ప్రిసైస్లీ వాట్ ఎవ్రీ అదర్ ఆర్గనైజ్డ్ బిలీఫ్ హెస్ ప్రొక్లైమ్డ్. ఇప్పటి వరకు సంస్థాపితమైనటువంటి ఏ నమ్మకమైనా మతమైనా సరే ఇదే చెప్తోంది, మీరు చెప్పినట్టే. ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్, భగవంతుడి దృష్టిలో మనందరం సమానమే, కానీ సమర్థతలో మనకి తేడాలు ఉన్నాయి. లైఫ్ అన్నది ఒక్కటే, కానీ సోషల్ గా ఉన్నటువంటి ఈ విభజనలన్నీ కూడా తప్పనిసరి. బై ఒక ఐడియాలజీని మరొక ఐడియాలజీతో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు మీరేం మార్చట్లేదు ఆ మౌలికమైన దాన్ని, ఆ మౌలికమైన సత్యాన్ని.
వన్ గ్రూప్ ఆర్ ఇండివిజువల్, ఒక గ్రూప్ గాని ఒక వ్యక్తి గాని యాజ్ ఇంటీరియర్ అంటే అందులో సంబంధం ఉన్న వాళ్ళుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బట్ సోషల్ డివిజన్స్ ఆర్ ఇన్ఎవిటబుల్, సాంఘికమైన ఈ విభజనలు మాత్రం తప్పనిసరి. మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆదర్శాన్ని ఇంకొక ఆదర్శంతో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మనమేం మార్చట్లేదు అయ్యే మౌలికమైన సత్యాన్ని, లేకపోతే ఒక వ్యక్తిని గాని ఒక గ్రూపుని గాని, ఒక వ్యక్తి గాని ఒక గ్రూప్ గాని ఇంకొక దాన్ని తక్కువగా ట్రీట్ చేస్తారు వాళ్ళకంటే. యాక్చువల్ గా ఇన్ఈక్వాలిటీ, అసలు అసమానత అన్నది ఏ లెవెల్ యొక్క అంటే ఉనికి యొక్క ఏ లెవెల్లోని అసమానతలు లేవు. ఒక వ్యక్తికి సమర్థత ఉన్నది ఇంకొకటికి ఉండదు. ఒక వ్యక్తి లీడ్ చేస్తాడు, ఇంకొక వ్యక్తి ఫాలో అవుతాడు. ఒక వ్యక్తి డల్ గా ఉంటాడు, ఇంకొక ఆయన సెన్సిటివ్ గా ఉంటాడు, అలర్ట్ గా ఉంటాడు, దేన్నైనా అడాప్ట్ చేసుకునేటట్టు ఉంటాడు. ఒక ఆయన పెయింట్ చేస్తాడు, ఇంకొక ఆయన రాస్తాడు, ఇంకొక ఆయన తవ్వుతాడు, ఒక ఆయన సైంటిస్టు, ఇంకొక ఆయన ఏమో స్వీపర్. ఈ అసమానత అన్నది ఒక సత్యమే, అండ్ అదేమి విప్లవం కాదు. విప్లవంతో దానికి సంబంధం లేదు. మనం విప్లవం అని పేరు పెట్టి పిలుస్తున్నది మనం అదేంటంటే డస్ ఈజ్ టు సబ్స్టిట్యూట్ వన్ గ్రూప్ ఫర్ అనదర్, ఒక గ్రూప్ ని ఇంకో గ్రూప్ తో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అండ్ ద న్యూ గ్రూప్ దెన్ అస్యూమ్స్ పవర్, ఆ కొత్త గ్రూప్ ఏమంటుంది, నాకే ఎక్కువ పవరు పొలిటికల్ గాను ఎకనామిక్ గాను అంటుంది. ఇట్ బికమ్స్ ద న్యూ అప్పర్ క్లాస్, అప్పుడు ఆ గ్రూప్ కొత్త అప్పర్ క్లాస్ గా అవుతుంది. అదేం చేస్తుందంటే బలపరుచుకుంటుంది దానికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ తో. ఇట్ నోస్ ఆల్ ద ట్రిక్స్ ఆఫ్ ద అదర్ క్లాస్, దానికి ఇతర క్లాస్ యొక్క ట్రిక్స్ అన్ని తెలుసు. ఇంతవరకు మనం ఏదైతే తోసి పారేసామో దాంట్లో ఉన్న ట్రిక్స్ అన్ని దీనికి తెలుసు. ఇది అసమానతని మాత్రం ఏమీ నువ్వు నాశనం చెయ్యలేదు. ఈవెన్చువల్లీ ఇట్ విల్, అంటే కాలక్రమేణా అది చేస్తుంది. మొత్తం ప్రపంచం అంతా మన ఆలోచన విధానమే. దెన్ దేర్ విల్ బి ఐడియాలజికల్ ఈక్వాలిటీ, అప్పుడు ఆదర్శవంతమైన సమత్వం ఉంటుంది కదా అంటున్నారు. అప్పుడు కృష్ణమూర్తి గారు విచ్ ఈజ్ నాట్ ఈక్వాలిటీ ఎట్ ఆల్, అదేమీ సమత్వం కానే కాదండి, కేవలంగా అదొక ఐడియా, ఒక సిద్ధాంతం, అది ఒక కళ, ఇంకొక ప్రపంచం కోసం కళ. లైక్ దట్ ఆఫ్ ద రిలీజియస్ బిలీవర్, మతపరమైన వ్యక్తిలాగే మీరు అలాగే నమ్ముతున్నారు. హౌ వెరీ నియర్ యు ఆర్ టు ఈచ్ అదర్ ఐడియాస్ డివైడ్, అంటే మీ ఇద్దరు ఒకే రకంగా సమీపంగా ఉన్నారు, మీ ఐడియాస్ డివైడ్ అవుతున్నాయి, మీ ఐడియాస్ ఒకేలా లేకపోవచ్చు, అవన్నీ కూడా సెపరేట్ చేస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి, అది సంఘర్షణని సృష్టిస్తున్నాయి. ఐడియా ఎప్పుడు కూడా సమత్వాన్ని తేలేదు. ఈ ఇన్ ఇట్స్ ఓన్ వరల్డ్ తనున్న ప్రపంచంలో సమత్వాన్ని తేలేదు. ఐడియా వల్ల సమత్వం రాదు. మనం అందరం కూడా ఒకే రకమైన విషయాన్ని నమ్ముతున్నా, ఒకే సమయంలో ఒకే లెవెల్లో, అప్పుడు ఒక రకమైన ఈక్వాలిటీ ఉండొచ్చు. బట్ అది మాత్రం ఒక అంటే అసంభవం, కేవలంగా ఒక ఊహ, విచ్ కెన్ ఓన్లీ, అది భ్రాంతికే దారి తీస్తుంది. ఆర్ యు స్కౌటింగ్ ఆల్ ఈక్వాలిటీ? స్కౌట్ అంటే RU SCOU, ఈక్వాలిటీ అంతటిని నేను ఒకసారి స్కౌట్ మీనింగ్ ఇక్కడ చూస్తాను. మీరు ఈక్వాలిటీ అంతటిని స్కౌట్ చేస్తున్నారా అన్నారు. A member of an organization originally for boys that teaches young people how to look after themselves and encourage them to help others. Scouts do sport, learn useful skills, go campaign. A soldier who is sent on in front of the rest of the group to find out where the enemy is. శత్రు झूठे ఆహే హై, అంటే అదే అలాగా శత్రువు ఎక్కడున్నాడో అని పట్టుకోవడానికి పంపించిన సోల్జర్ కూడా
అలాంటి వేలో మీరు కానీ చూస్తున్నారా? ఆర్ యూ స్కౌటింగ్ అంటే మొత్తం ఈక్వాలిటీ అంతటిని మీరు స్కౌట్ చేస్తున్నారా అంటే డౌట్ చేస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఆర్ యూ బీయింగ్ సినికల్ అండ్ కండెమ్నింగ్ ఆల్ ఎఫర్ట్స్? మీరేమని విమర్శనాత్మకంగా అంటే నెగటివ్ గా ఆలోచిస్తూ మొత్తం అన్ని ప్రయత్నాలని మీరు కండెమ్ చేస్తున్నారు, ఖండిస్తున్నారు. ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్, అందరికీ సమమైనటువంటి అవకాశం ఇచ్చేటటువంటి వాటిని మీరు ఖండిస్తున్నారు. ఐఎమ్ నాట్ బీయింగ్ సెనికల్, నేనేం ఆ విధంగా ఆలోచించట్లేదు, కానీ నేను కేవలంగా అక్కడ ఉన్నటువంటి యథార్థాలు చెప్తున్నాను. ఐఎమ్ అగైన్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీ, నేను అందరికీ సరి అయినటువంటి అవకాశం ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్నాను. తప్పనిసరిగా అది అసంభవమే. పర్హాప్స్ డిస్కవర్ అన్ ఎఫెక్టివ్ అప్రోచ్ టు దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. అంటే అసమానత అనడానికి ఒక ఎఫెక్టివ్ గా ఉన్నటువంటి ఒక పద్ధతిని మనం కనిపెట్టొచ్చు. ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ద యాక్చువల్, అసలైనది మనకు అర్థమైనప్పుడే, వాట్ ఈజ్ యథార్థత ఏంటి అని అర్థమైనప్పుడే మనం ఏమైనా అది కనిపెట్టగలం. ఈ వాట్ ఈజ్ అన్న దాన్ని మనం అప్రోచ్ అవ్వాలన్నది ఒక ఐడియాతో కానీ, ఒక రకమైన కన్క్లూషన్తో కానీ, ఒక కళతో కానీ దాన్ని అవగాహన చేసుకోవడం కాదు. ముందే ఏర్పరచుకున్న చెడు అభిప్రాయాలతో ఉన్న అబ్జర్వేషన్ అన్నది అది అబ్జర్వేషనే కాదు, మన అభిప్రాయాలే మనం చూస్తాం. యథార్థం ఏమిటి అంటే అన్ని లెవెల్స్ కాన్షియస్నెస్ లోని అసమానత ఉంది. జీవితంలో మన కాన్షియస్నెస్ లెవెల్స్ లోనే అసమానత ఉంది. మనం ఏమి చేసినా సరే మనం అందరం కూడా వీ కెనాట్ ఆల్టర్ దట్ ఫ్యాక్ట్, ఆ యథార్థాన్ని మనం మార్చలేము. అంటే మన యొక్క ప్రజ్ఞలోనే మనం అందరం డిఫరెంట్ గా ఉన్నాం. అయితే ఈజ్ ఇట్ పాసిబుల్ టు అప్రోచ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ? ఈ ఇన్ఈక్వాలిటీ అసమానత అన్న ఈ యథార్థాన్ని ఏ రకమైనటువంటి వ్యతిరేకతని ఇంకా సృష్టించకుండా, ఇంకా డివిజన్ సృష్టించకుండా మనం ఏమైనా చేయగలమా? ఈ విప్లవం అన్నది మనిషిని అంటే ఒక ఎండ్ కోసమే దారి తీస్తుంది, మనిషి ఉపయోగిస్తున్నాడు. ఈ ఎండ్ అన్నది చాలా ముఖ్యం, అంటే ఫలితమే ముఖ్యం, కానీ మనిషి ముఖ్యం కాదు. మతాలు అలాగే మెయింటైన్ చేస్తున్నాయి మాటలతో మనిషి అన్నవాడు ముఖ్యమని, కానీ వాళ్ళకి కూడా వాళ్ళు మనిషిని వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ సిద్ధాంతాన్ని తయారు చేయడానికి వాడుకున్నారు. మనిషిని ఇలా వాడుకోవడం ఒక పర్పస్ కోసం మస్ట్ ఆఫ్ నెసెసిటీ బ్రీడ్ ది సెన్స్ ఆఫ్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. అప్పుడు మనిషిని నేను సుపీరియరు నేను ఇన్ఫీరియరు అనే సెన్స్ అది మనిషిలో తయారవుతుంది. అయితే ఎవరైతే దగ్గరగా ఉన్నాడో ఆయన దూరంగా ఉన్నవాడు, ద వన్ హూ నోస్ తెలుసున్నవాడు, అండ్ ద వన్ ఒక్కసారి అండ్ ఇట్ ఈస్ అండ్ ద వన్ హూ డస్ నాట్ నో, తెలుసున్నవాడు తెలియనివాడు, ఇలాంటివే తేడాలన్నీ ఉన్నాయి. అంటే మళ్ళీ మీకు కావాలంటే ఈ వాక్యం ఒక చెప్తాను. ద సెపరేషన్ ఈ సైకలాజికల్ ఇన్ఈక్వాలిటీ, మానసికమైనటువంటి అసమానతల యొక్క సెపరేషన్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఇన్ సొసైటీ, సొసైటీలో దీని వల్లనే డిసింటిగ్రేషన్ అంటే వినాశనం జరుగుతుంది. అట్ ప్రెసెంట్ వీ నో రిలేషన్షిప్ ఓన్లీ యాజ్ యూటిలిటీ, మనం మనకు ఉపయోగం వరకు ఉన్న సంబంధమే మనకు తెలుసు. సొసైటీ అన్నది వ్యక్తిని ఇండివిజువల్స్ వ్యక్తులు ఒకళ్ళనొకళ్ళు వాడుకున్నట్టుగా సొసైటీ వ్యక్తుల్ని వాడుకుంటోంది లాభం పొందడానికి రకరకాలుగా. ఈ రకంగా ఒకరినొకరు వాడుకోవడం అన్నది మౌలికమైన కారణం మనకేమో మానసికమైనటువంటి మనుషుల్లో మనిషికి ఉన్న భేదాలకి, సైకలాజికల్ భేదాలకు కారణం అదే. ఒక మనిషి ఇంకొకరిని వాడుకోవడం. మనం ఒకరినొకరు వాడుకోవడం ఐడియా అన్నది మనకి మోటివేటింగ్ ఫ్యాక్టర్ మన సంబంధ బాంధవ్యాల్లో కానప్పుడు ఆగిపోతుంది. ఐడియా అన్నది మొట్టమొదట
విత్ ఐడియా కమ్స్ అంటే మనుషుల్ని స్వార్థం కోసం వాడుకోవడం వస్తుంది. ఈ స్వార్థం కోసం వాడుకోవడం వల్ల వ్యతిరేకతలు వస్తున్నాయి. ఐడియా ఆగిపోతే మరి ఏదండి ఫ్యాక్టరు? అప్పుడు ఏమిటి? దెన్ వాట్ ఈస్ ద ఫ్యాక్టర్? ఇట్ ఈస్ లవ్. అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పినాడు, ప్రేమ అన్నదే ద ఓన్లీ ఫ్యాక్టర్ దట్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎ ఫండమెంటల్ రెవల్యూషన్. ఆ ప్రేమ వల్లనే మనుషులలో మౌలికమైనటువంటి మార్పు తేగలం. ప్రేమ అన్నది అది ఓన్లీ ట్రూ రివల్యూషన్. ప్రేమే అసలైనటువంటి విప్లవం. ప్రేమ అన్నది ఒక ఐడియా కాదు,